తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సందేహం సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా నివృత్తి చేసుకోవాలనేదే పెద్ద సమస్య. మరి అలా ఉన్నటువంటి సందేహాలను ప్రేక్షకుల ద్వారా ప్రత్యక్షంగా మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు, మాకు ఇన్ని సందేహాలు ఉన్నాయండి, మేము గురువుగారితో మాట్లాడతాం. అలా కొంతమంది స్టూడియోకి విచ్చేశారండి. వారికి కూడా స్వాగతం పలుకుదాం. వారి ద్వారా ఎన్నో ధర్మ సందేహాలు కూడా మనం ఇవాళ వాటికి సమాధానాలు గురువుగారి ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీరికి స్వాగతం పలుకుదాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురువుగారు, మొదటి ప్రశ్న నాదేనండి. తప్పకుండా. ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అలా కార్యక్రమంలో మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాను నేను. అందులో భాగంగా మనం నిత్యం చాలా పూజలు చేస్తూ ఉంటాం దైవానుగ్రహం కోసం, వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం, హోమాలు చేస్తూ ఉంటాము, కొన్ని ఆచారంగా వచ్చే ఉంటాయి సంప్రదాయ ప్రకారంగా. ఎన్ని పూజలు చేసినా మాకు ఇలా ఫలితం ఇలా కావాలండి అనేది ఎవరి కోరికైనా అదే దైవానుగ్రహ కోసమే. కానీ పూజ చేసిన వెంటనే దైవం సంతృప్తి చెందారు, మాకు ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది అని ఏదైనా సంకేతం తెలుస్తుందా? ఆ సంకేతం బట్టి పూజ చాలా బాగా చేశామని మనకు అనిపిస్తుందా అని అంటే దేని ద్వారా తెలుసుకోవాలంటారు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం నిత్యము సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు, ఏదైనా సరే ఇంట్లో ఒక హోమము, అభిషేకము, వ్రతము ఏదైనా ఒకటి మనం చేసుకున్నాము, దాని ఫలితం మనకు ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఆ పూజా విధానం ఎలా చేశాము, పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటువంటి 4. అలాగే అక్కడ మనం కూర్చున్నటువంటి సమయం నుంచి పూజ పూర్తయ్యేటువంటి విధానంలో మన దృష్టి అనేటువంటిది కేంద్రీకరించామా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. ఎందువల్లనంటే నేను పూజ చేశానండి, నాకు ఫలితం రాలేదు. పూజ జరగటం వేరు, పూజ చెయ్యటం వేరు. పూజ చేయటమే ఉంది, చేసేస్తాం. అది జరగాలి కదా. జరగటము అంటే దానికి ఒక ప్రక్రియ. 9 గంటలకి ఇంటర్వ్యూకి రావాలి అని అన్నప్పుడు ఆ 9 గంటలకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. 1 సంవత్సరం పాటు 10థ్కో ఇంటర్కో పరీక్షలు అంటే చదువుకొని పూర్తిగా ఎగ్జామ్స్ టైంలో ఆ 2 నిమిషాల టైం తర్వాత గేట్ వేసేస్తున్నాడు. అటువంటిది ఆ ఎగ్జామ్ అంటే 1 సంవత్సరానికి వేస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ నువ్వు చదువుకుని మళ్ళీ ఇవ్వగలుగుతావు అక్కడికి. కానీ జీవిత విధానంలో భగవద్ ఆరాధన చేసేటువంటి పరిస్థితులలో చెప్పేటువంటి దానికి చేసేటువంటి దానికి సమయం ఉండదండి. ఎందువలనంటే అరుణోదయం, ఉషోదయం, సూర్యోదయం, రాక్షసోదయం, 4 ఉదయాలు ఉంటాయి. సూర్యోదయం లోపు చేసేటువంటివన్నీ కూడా దైవ కృత్యములు. సూర్యోదయం తర్వాత చేసేవి దైవ కృత్యములే, కానీ సూర్యోదయం తర్వాత నిద్ర లేచి చేసేటువంటివన్నీ రాక్షస కృత్యములు. అంటే 8 నుంచి దాదాపుగా 6:30. సూర్యోదయం తర్వాత మనం లేస్తే అది రాక్షసోదయం అండి. సూర్యోదయం తర్వాత మనం ఇక లేచి ఉపయోగం లేదు. ఏ కర్తవు చేసినా మనం ఫలితాన్ని కోరవద్దు. ఏ ఫలితాన్ని కోరినా ఉపయోగం ఉండదు. నైమిత్తికం ఉంటుంది. ఆ నైమిత్తికంలో ఈ సమయంలో మనం మొదలు పెట్టాలి అని ఉంటుంది. దానికి కూడా చూసుకుంటే ఆ నైమిత్తికంలో ఒక దేవాలయం ప్రతిష్ట. అంటే మనకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అంటానికి, ఎలా వస్తుందో చెప్తా. అది ఒక 2 నిమిషాలు కూడా ఎక్కువ ఉండదు చెప్పడానికి. కానీ ఎందుకు రావట్లేదు తెలియాలిగా. ప్రతిరోజు తెల్లారేసి నేను అమ్మా నమస్కారం అంట. అలానే కష్టాలు ఉన్నాయి. ఏంటంటే అంటే ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట అంటే 8 గంటలకు ఉదయం సంకల్పం అంటే దానికి ఒక 10 మంది డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రారుగా టయానికి. నేను పెద్ద మనిషినండి, నేను రాజపోషకుణ్ణి, నేను వచ్చేందుకు పూజా పండి అంటారు. అంటే ఒక్క మనిషి చేసేటువంటి చేష్టల వలన మొత్తం అంతా ఇబ్బంది పడుతుందిగా. అదే విషయమయ్యి నీ ఇంటికి ఎవరన్నా వస్తున్నప్పుడు నువ్వు ఎంత కంగారు పడి ఎంత హడావిడి చేసి వ్యవహారం చేస్తావు, ఇంకా రాలేదు ఎదురు చూస్తుంటావు కదా. ఈ వ్యత్యాసం అక్కడ మనం చూసుకోవాలి. భగవంతుడి విషయంలో అనుకున్న దానికన్నా ముందుగానే మనం అందరూ కూర్చునే ప్రయత్నం చేయాలి. తర్వాత ఎంతసేపటికి కూడా చేసేటువంటి దాని మీద దృష్టి. మన దగ్గర ఏమీ లేవు. ఇది సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పారండి. నీ దగ్గర ఏమీ లేవు, కానీ భగవంతుడికి నమస్కారం చేసుకో, అక్షతలు తీసుకో. స్వామి, నాకు చేసే మనస్సు ఉంది, ఆలోచన ఉంది, కానీ శక్తి లేదయ్యా. కాబట్టి ఇప్పుడు దీంతో నేను చేస్తున్నాను. నాకు శక్తి వచ్చి దీన్ని ఏ రకంగా అయితే కనుక విధానంలో చెప్పబడి ఉందో ఆ రకంగా చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు
అని చేయటం వేరు. అప్పుడు ఫలితం మనకు వస్తుందండి. రెండు మనం కొన్ని చోట్ల మీరు 10 చోట్లకి వెళ్ళండి, 2-3 చోట్ల చూస్తాం. పూజ అయిపోయిన తర్వాత తాగేటువంటి మంచినీళ్ళు పెడతాం అందరికి. ఎవరో ఒకళ్ళు భోజనాల దగ్గర గ్లాస్ జారిపోతుంది, విస్తరాకుల దగ్గర పెడతారు కదా, ఖచ్చితంగా ఏదో ఒక మనిషి దగ్గర అనుకోకుండా గ్లాసు దొరికిపోతుంది కిందకి. అలా పడింది అంటే వర్షం, అది జలధార. జలము అంటేనే ఊరటం, అగ్ని ఊరదు కదండి, ఎవరో ఒకళ్ళు అంటించాలి. కానీ జలం అట్లా కాదు కదా, దాని అంతటిదే ఊరటం మొదలు పెడుతుంది. అలా అని ఇప్పుడు మీరు బావి తీశారు, అందులో నీళ్ళు పోయట్లేదు, మీరు గుంట తీస్తున్న దంచు నీళ్ళు జలధార అంటారు. ఆ జలం ఎప్పుడైతే కింద పడతాయో భగవంతుడి ఎక్కడి నుంచి మన అనుగ్రహం వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ప్రధాన ఒక్కటి ఇలాగే గురుగారు, పెద్ద కార్యక్రమం ఇలా జరిగినప్పుడు, ఇలా పారాయణాలు లేకపోతే మన ఇంట్లోనే చేసినప్పుడు, యజ్ఞాలు కొన్ని చేసినప్పుడు, హోమాలు చేసినప్పుడు అంతా పూర్తయిపోయాక వర్షపు చినుకులు వస్తాయి, అలా పడి ఆగిపోతాయి. అలా అని పెద్ద ధారగా వర్షం ఏం కాదు, వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అది కూడా శుభ సంకేతం. అదేనమ్మా, జలధార వర్షం అన్నా కదా, ఆ జలధార పడింది అంటేనే యోగం. అంటే మనం చేశాము అనేటువంటి దానికి 2-3 రకాల ఫలితాలు ప్రధానంగా నివేదన పెడుతున్నప్పుడే మనకు వచ్చేస్తుందమ్మా. మనం కొట్టేటువంటి కొబ్బరికాయ నుంచే ఒకవేళ ఏ ప్రమాదంలో అయినా కొద్దో గొప్ప కుళ్ళింది కనుక వస్తే అక్కడతో మనకు ఉన్నటువంటి ప్రారంభం జరిగిపోయినట్టే. ప్రధానంగా మనకు తెలిసేది, మనం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ నివేదనకి పెట్టాం, కొంచెం వాసనైనా వచ్చింది కాయిపోయినట్టుగా, ఏదో ఉన్నటువంటి దోషం తొలగిపోయింది దాంతో. అది మనం తెలుసుకోలేం, ఏదో ఇంకోటి ఏదో వస్తుంది అనుకుంటాం. మన మైండ్ అనేటువంటిది ఎప్పుడు నెగిటివ్ను మాత్రమే ఆకర్షిస్తూ ఉంటుందమ్మా. ఆ నెగిటివ్ని పక్కన పడేస్తే పోయింది అంటున్నాగా, కుళ్ళిపోయింది అంటే కుళ్ళు పోయింది. పోయింది అనేటువంటి పదాన్ని మనము అమ్మయ్య నాకు పోయింది వచ్చేటువంటిది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసేసి కుళ్ళిపోయింది కాబట్టి ఇంకేమైనా వస్తుందేమో అనేటువంటి విషయాన్ని తీసుకుంటాం. పూజ పూర్తవగానే కొట్టేటువంటి కొబ్బరికాయతోటే ఇంకా అక్కడ విషయం తెలిపోతుందండి. ఫస్ట్ 2 యజ్ఞం పూర్తవగానే చినుకులు పడతాయి, పూర్ణాహుతి అవ్వగానే అవభృత స్నానము అంటారండి. ఆ సమయంలో వర్షం పడుతుంది, చినుకులు 2 అయినా పడతాయి, లేదంటే కనీసం ఆకాశం మేఘావృతం అవుతుంది, చల్లబడినట్టుగా అయిపోతుంది. 3 భోజనాలు చేస్తున్నప్పుడు ఎవరికైతే మనం భోజనాలు కూర్చుంటారో వాళ్ళ దగ్గర గ్లాసులతో నీళ్లు పెట్టినప్పుడు, నీళ్లు పోస్తున్నప్పుడు తాగుతున్నప్పుడు గ్లాసు జలధార అంటారు. ఆ జలధార అనేటువంటిది అంటే ఊరటం, అప్పటి నుంచే నీకు స్టార్ట్ అవుతుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇంకా జలపడలేదు అని అంటారు. జలపడలేదు అంటే మనం అంటే ఏదో మాట్లాడతాను. జలపడటము అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే నీటి ధార అనేటువంటిది ప్రవేశిస్తుందో ఇక అవదు. ఆ పడటానికి కొంతమందికి గ్రహస్థితి రీత్యా 40 ఏళ్ళకి పట్టచ్చు, కొంతమందికి 55 ఏళ్ళకి పట్టి అక్కడి నుంచి 10 ఏళ్లలో ఎనలేని సంపద కూడా వస్తుంది, కొంతమందికి చిన్నతనంలోనే వస్తుంది ఆ యోగం. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే కనుక దాని తర్వాతే పడిపోతుందో మన ప్రమేయం లేకుండా దాంతో ప్రారంభం అంటే పూజ యొక్క ఫలితం మనం పుచ్చుకున్నాము అనేటువంటిది ఇవన్నీ సంకేతాలు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, సందేహాలు సమాధానాలు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మేము కూడా ప్రేక్షకులుగా మారి కొన్ని ప్రశ్నలు అడుగుతాం అనేవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ప్రత్యక్షంగా ఇలా పాల్గొనవచ్చండి. చాలామంది ఎన్నో సందేహాలు ఉన్నాయని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాము, మేము రాగలం స్టూడియోకి అన్న వాళ్ళు నేరుగా మీరు రావచ్చండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు కాల్ చేస్తే తెలియజేస్తారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్కారం.